ఈవెన్ ఆర్ ఆడ్ అంటే ఒక గివెన్ నెంబర్ అనేది ఈవెన్ ఆర్ ఆడ్ అని తెలుసుకుందాం. ఇప్పుడు నెంబర్ అన్నాం కాబట్టి నెంబర్ని జావాలో ఇంటీజర్ డేటా వేరియబుల్తో స్టోర్ చేసుకుంటాం. ఇంట్ నెంబర్ ఈక్వల్ టు మనం ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ తీసుకుందాం, లెట్స్ 20. ఇప్పుడు 20ని ఈవెన్ ఆర్ ఆడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు లాజిక్ చూసుకుంటే ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? జనరల్ లాజిక్ చూస్తే ఆ నెంబర్ అనేది 2తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అది ఈవెన్, లేదా రిమైండర్ కనుక 1 వస్తే అది ఆడ్. సో దాన్ని మనం జావాలో ఎలా చేయాలంటే మనకి ఒక మాడ్యులస్ ఆపరేటర్ ఉంటుంది. మాడ్యులస్ అంటే ఈ పర్సెంటేజ్ సింబల్ అనమాట. ఈ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం చేయాలి. సో మనం ఒక కండిషన్ రాసుకోవాలన్నమాట. అంటే ఈ కండిషన్ పాస్ అయితే ఈవెన్ అని ప్రింట్ చేయి, ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఆడ్ అని ప్రింట్ చేయి అన్నట్టు. సో మనం కండిషన్స్ కోసం మనం జావాలో ఏం యూజ్ చేస్తాం? ఈ కండిషన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ నెంబర్ పర్సెంటైల్ దట్ మీన్స్ మాడ్యులస్ 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే ఈవెన్ నెంబర్, అది కాని పక్షంలో ఆడ్ నెంబర్. కానీ ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తే 20 అనేది కాబట్టి మనకి ఈవెన్ నెంబర్ రావాలి. సరే, ఈవెన్ నెంబర్ అని వచ్చింది. 20 ఈవెన్ నెంబర్ కాబట్టి సో అట్లా నెంబర్ మళ్ళీ మారుతాం. 19 పెడదాం. 19 ఆడ్ నెంబర్ అనమాట. సో దీనికి మనకి ఇది ఒక వే. ఇలా కాకుండా మనం అప్రోచ్ టు ఎలా చేయాలో చూద్దాం. అంటే ఇది ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం కదా, ఇప్పుడు మనం స్విచ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్స్తో దానికి స్విచ్ స్టేట్మెంట్ తీసుకుని సేమ్ కండిషన్ దీని ఒక పెట్టింది. అంటే నెంబర్ 2 = 0 అయితే కేస్ 1 అయినప్పుడు ఏంటల్లా ఈవెన్, కేస్ 0 సారీ ఇక్కడ కేస్ 0, ఇది కేస్ 1 ఆడ్. కండిషన్ ఓకే. ఇలాగా నెంబర్ పర్సెంటైల్ 2 అయినప్పుడు వచ్చే రిజల్ట్ 0 అయితే ఈవెన్ ప్రింట్ అవుతుంది, వచ్చిన రిజల్ట్ 1 అయితే ఆడ్ ప్రింట్ అవుతుంది. మనం రన్ చేసి చూద్దాం. 19 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ వచ్చింది. ఓకే గైస్, నెక్స్ట్ ప్రోగ్రామ్లో